జాగ్రఫీ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక క్రిటికల్ ఏరియా. దీని నుంచి 30 నుంచి 35 మార్కుల వరకు వస్తుంది. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఇంట్రడ్యూస్ చేసిన డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి 15 మార్కులు వస్తున్నాయి. మొత్తం కూడా 45 మార్కుల వరకు ఈ చాప్టర్స్లో ఎడ్జ్ ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ చాప్టర్ని మీరు ఈ సబ్జెక్ట్ని క్షుణ్ణంగా మనం చదవాల్సిన అవసరం ఉంది. దీంట్లో మనం చూసినట్టయితే ఇప్పుడు జాగ్రఫీలో మనకి ఈ క్రింది అంశాలను మనం చూస్తున్నాం. మొదటిగా ప్రపంచ భూగోళ శాస్త్రం, రెండవదిగా భారతదేశ భూగోళ శాస్త్రం, మూడవదిగా ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం అని మనం భూగోళ శాస్త్రాన్ని 3గా డివైడ్ చేసాం. సిలబస్ ఆధారంగా ఈ విధంగా మనం డివైడ్ చేసుకోవడం జరిగింది. మనం సిలబస్ను బట్టి మనం ఖచ్చితంగా వీటిని చదవాల్సిన ఆవశ్యకత ఉంది. దీంట్లో మనం ఫస్ట్గా చూసినట్టయితే ప్రపంచ భూగోళ శాస్త్రం, దీనిలో 5 నుంచి 10 వరకు క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. తర్వాత భారతదేశ భూగోళ శాస్త్రంలో 20 నుంచి 25 వరకు క్వశ్చన్స్ వచ్చే ఏరియా ఇది. ఈ ఏరియాలో మీరు ఖచ్చితంగా ఈ ఏరియాని చదవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రాన్ని మనం ఒక్కసారి చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రంలో పర్టికులర్గా మనం కొన్ని ఏరియాస్ మీదే మనం కాన్సన్ట్రేషన్ ఉంచాలి. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రంలో 2 నుంచి 3 మార్కుల వరకు లేదా కొన్నిసార్లు అడిగితే 5 మార్కుల వరకు మాత్రమే దీనిలో కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఏరియాని మనం అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోయినా కానీ ఈ ఏరియాని ఖచ్చితంగా చదవాలి. అయితే ఆంధ్రప్రదేశ్లో మనకి ఏదైతే మనం చదువుతున్నామో అదంతా కూడా మనకు భారతదేశ భూగోళ శాస్త్రంలో 80% వరకు కవర్ అవుతుంది. కాబట్టి ఈ ఏరియాని మనం అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఖచ్చితంగా భారతదేశ భూగోళ శాస్త్రం చదివేటప్పుడు మాత్రం భారతదేశ భూగోళ శాస్త్రానికి అధిక ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఇప్పుడు మనం భౌగోళిక శాస్త్రాన్ని గురించి లేదా భూగోళ శాస్త్రాన్ని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ప్రపంచ భూగోళ శాస్త్రం, ప్రపంచ భూగోళ శాస్త్రంలో కింది ఏరియాస్ను మనం ఖచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలించాలి. ప్రపంచ భూగోళ శాస్త్రంలో కింది 4 అంశాలని మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. మన అకార్డింగ్ టు సిలబస్ ప్రకారం మనం చూసినట్టయితే ప్రపంచ భూగోళ శాస్త్రంలో మనకు శిలావరణం, వాతావరణం, జలావరణం, విశ్వం గురించి నా అంశాలని మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. శిలావరణం అనగా దీనినే లిథోస్పియర్ అని కూడా అంటారు. లిథో అనగా లిథో మీన్స్ భూమి, స్పియర్ మీన్స్ అధ్యయనము. నేలను గురించిన అధ్యయనాన్ని లేదా భూపటలాన్ని గురించిన అధ్యయనాన్ని శిలావరణంగా మనం పేర్కొంటాము. మరి వాతావరణం అనగా దీన్ని అట్మాస్ఫియర్ అని ఆంగ్లంలో అట్మాస్ఫియర్ అంటున్నాము. అట్మాస్ఫియర్ అనగా భూమి చుట్టూ ఉన్న ఒక పొర, భూమి చుట్టూ ఆవరింపబడిన ఒక పొరని మనం వాతావరణంగా పేర్కొంటున్నాము. మరి వాతావరణంలో విభిన్నమైన అంశాలు ఉంటాయి, అనేక రకాల గ్యాసెస్ ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం ఈ చాప్టర్లో అధ్యయనం చేయవలసి ఉంటుంది. అదేవిధంగా జలావరణం అనగా సముద్రాలు, భూమి మీద ఉన్న అనేక రకమైన లేక్స్ మరియు నదీ వ్యవస్థలు, వీటన్నిటిని గురించి జలావరణంగా చెప్పుకోవచ్చు. మరి ఈ విశ్వం అంటే ఆకాశంలో మనకు కనిపించే కోట్లాది నక్షత్రాల గురించి, అంతేకాకుండా పాలపుంతల గురించి, గెలాక్సీల గురించి, మన సౌర కుటుంబం గురించి మొత్తం కూడా మనం విశ్వం ఆవిర్భావం సిద్ధాంతాల్లో మనం చదవాల్సిన అవసరం ఉంది. సో ప్రపంచ భూగోళ శాస్త్రాన్ని మనం చూసినట్టయితే 1 శిలావరణం, 2 వాతావరణం, 3 జలావరణం, 4 విశ్వ ఆవిర్భావాల గురించి మనం చదవాల్సిన అవసరం ఉంది. తర్వాత మనం ఇందాకటి నుంచి చెప్పుకుంటూ ఉన్నాం చాలా ఇంపార్టెంట్ ఏరియా అని. మరి భారతదేశ భూగోళ శాస్త్రాన్ని మనం చూసినట్టయితే
భారతదేశంలో ఏ ఏ అంశాల మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది చాలా క్రిటికల్ ఏరియా, మార్కులు ఎక్కువగా దీని నుంచి వస్తాయి కాబట్టి దీని మీద దృష్టిని కేంద్రీకరించాలి, లిజనర్స్ గమనించాల్సిన అవసరం ఉంది. మొదటగా మనం చూసినట్టయితే మనకిచ్చిన సిలబస్ ప్రకారం భారతదేశ భూగోళ శాస్త్రంలో 13 అంశాలను మనం ఖచ్చితంగా క్షుణ్ణంగా చదవాల్సిన అవసరం ఉంది. ఒకటి, క్షేత్రీయ అమరిక. భారతదేశ క్షేత్రీయ అమరిక. క్షేత్రీయ అమరిక అంటే భారతదేశం ఏ ఏ అక్షాంశాల మధ్య ఉంది, ఏ ఏ రేఖాంశాల మధ్య ఉంది, మరి భారతదేశం యొక్క సరిహద్దులు ఏంటి, భారతదేశం యొక్క చివరి ప్రాంతాలు ఏంటి, వీటన్నిటిని కూడా మనం క్షేత్రీయ అమరికలో చదువుకుంటాం. మరి నైసర్గిక స్వరూపం. నైసర్గిక స్వరూపాన్ని మనం చూసినట్టయితే భారతదేశంలో ఉన్న నైసర్గిక స్వరూపాలు ఏ విధంగా ఉన్నాయి? 4 భిన్నమైన నైసర్గిక స్వరూపాలుగా భారతదేశాన్ని విభజించడం జరిగింది. హిమాలయాలు అంటున్నాం, దాని కిందనే ఉన్న మహా మైదానాలు అంటున్నాం, దాని కింద ఉన్న ద్వీపకల్ప పీఠభూమి ప్రాంతం అంటున్నాం. అంతేకాకుండా దాని చుట్టూ ఉన్న తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలుగా 4 రకాలుగా మనం భారతదేశాన్ని విభజించి చదువుకోవలసిన అవసరం ఉంది. దానినే నైసర్గిక స్వరూపంగా మనం పేర్కొంటున్నాం. తర్వాత నదీ వ్యవస్థలు. నదీ వ్యవస్థలు మనం చూసినట్టయితే భారతదేశంలో ఎన్ని రకాల నదీ వ్యవస్థలు ఉన్నాయి, మరి నదీ వ్యవస్థల గుండా వనగూరే లాభాలేంటి, మరి ఈ నదులన్నీ కూడా ఎక్కడ పుడుతున్నాయి, ఎక్కడ కలుస్తున్నాయి, సముద్రాల్లో ఏ ప్రాంతాల్లో కలుస్తున్నాయి అని చెప్పి మనం ఇక్కడ నదీ వ్యవస్థలో మనం క్షుణ్ణంగా నదుల గురించి అధ్యయనం చేయడం జరుగుతుంది. ఇక శీతోష్ణ స్థితి. భారతదేశం యొక్క శీతోష్ణ స్థితిని మనం చూసినట్టయితే భిన్నమైన శీతోష్ణ స్థితిలతో కూడి ఉంది భారతదేశం. భారతదేశంలో ఒకే రకమైన శీతోష్ణ స్థితి లేదు, భిన్నమైన శీతోష్ణ స్థితిని కలిగి ఉంది. ఒక్కసారి మనం గమనించామంటే భారతదేశాల్లో ఉత్తరంగా మనం చూసినట్టయితే ఉత్తరంగా హిమాలయ పర్వతాల వద్ద అతి చల్లనైన వాతావరణం మనకు కనిపిస్తుంది. అదే ఎడారి ప్రాంతంలో, పక్కనే ఉన్న ఎడారి ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి భిన్నమైన శీతోష్ణ స్థితి పరిస్థితుల గురించి మనం ఈ ప్రాంతంలో, అంతేకాకుండా వర్షపాతం, పీడనం, వీటన్నిటిని కూడా మనం శీతోష్ణ స్థితిలో అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత భారతదేశంలో అడవులు. భారతదేశంలో అడవులు ఎన్ని రకాల అడవులు ఉన్నాయి, ఏ బేసిస్ మీద అడవుల్ని వర్గీకరించడం జరిగింది, ఎవరు అడవులను వర్గీకరించారు, మరి ఈ అడవుల నుంచి వచ్చే అటవీ సంపద భారతదేశంలో జీడిపిలో అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో ఎంతగా ఉంది అనేది మనం ఈ అడవుల్ని స్టడీ చేసేటప్పుడు ఈ ఏరియాస్ మొత్తాన్ని కూడా దీంట్లో చదవాల్సి ఉంది. తర్వాత చాప్టర్ చూసినట్టయితే మనకి వన్యమృగాలు చూస్తున్నాం. వన్యమృగాలంటే సమాజానికి దూరంగా అడవుల్లో బతుకుతూ కొంచెం క్రూర స్వభావం కలిగిన జీవులను మనం వన్యమృగాలుగా చెప్పుకుంటున్నాం. మరి ఈ వన్యమృగాలను మనం చూసినట్టయితే భారతదేశంలో విభిన్నమైన వన్యమృగాలను మనం గమనించవచ్చు. అనేక రకమైన వన్యమృగాలు భారతదేశంలో ఉన్నాయి. మరి ఈ వన్యమృగాల పరిస్థితి ఏంటి, ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఎన్ని ఉన్నాయి, మరి వీటిని ఏ విధంగా వేటాడబడుతున్నాయి, ఏ విధంగా అంతరించిపోయే దశకు వచ్చాయి, కొన్ని అంతరించిపోయిన జీవులేంటి, వీటన్నిటిని కూడా మరి ఈ రకంగా అంతరించిపోతున్నప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి, ఈ విషయాలన్నీ కూడా మనం వన్యమృగాలు అనే చాప్టర్లో మనం క్షుణ్ణంగా పరిశీలిస్తాం. తర్వాత చాప్టర్ నేలలు. మరి భారతదేశం యొక్క నేలలు 8 రకాలుగా వర్గీకరించడం జరిగింది. మరి ఏ బేసిస్ మీద నేలల వర్గీకరణ జరిగింది, ఎవరు ఈ నేలల్ని ఈ విధంగా వర్గీకరించారు, మరి ఈ నేలల్లో ఉన్న వివిధ రకాల మూలకాలేంటి, వీటన్నిటిని కూడా మనం నేలలు అనే చాప్టర్లో అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ చాప్టర్ వ్యవసాయము. భారతదేశం భిన్నమైన వ్యవసాయ పద్ధతులకు ఆలవాలమై ఉన్నది. వివిధ రకాల పంటలు, అనేక రకాల పంటలు భారతదేశంలో పండించబడుతున్నాయి. మరి
ఈ పంటలు భారతదేశంలో ఏ ఏ ప్రాంతాల్లో పండించబడుతున్నాయి, మరి ఆ పంటలకు కావలసిన వివిధ శీతోష్ణ స్థితి పరిస్థితులు ఏమేంటి, వీటన్నిటిని కూడా మనం వ్యవసాయం అనే చాప్టర్లో క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. తరువాత నీటిపారుదల. ఎందుకంటే నీటిపారుదల అనే చాప్టర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భారతదేశంలో కొంత శాతం మాత్రమే నీటిపారుదల కలిగి ఉంది, తక్కినదంతా కూడా వర్షాధారమే. వర్షం మీద ఆధారపడి భారతదేశం యొక్క వ్యవసాయం ఎప్పుడైతే ఆధారపడి ఉందో, దాంతో కరువు కాటకాలతో కొంత ప్రాంతాలు విలవిలలాడిపోయే పరిస్థితులు వచ్చాయి. కాబట్టి మరి నీటిపారుదల అనగా కృత్రిమంగా నీటిని పొలాలలోకి లేదా ఫీల్డ్స్లోకి సరఫరా చేసి తద్వారా పంటల్ని పండించడమే నీటిపారుదల యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి భారతదేశంలో అనేక ప్రాంతాల్లో కాలువల ద్వారాను, చెరువుల ద్వారాను, బావుల ద్వారాను నీటిపారుదలని అందిస్తున్నారు. మరి ఏ ఏ ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా అందించబడుతున్నాయి, ఏ ఏ ప్రాంతాల్లో వీటిని ఎక్కువగా గవర్నమెంట్ వీటి విషయంలో శ్రద్ధ తీసుకుంటుందనే విషయాలను మనం నీటిపారుదల అనే చాప్టర్ ద్వారా మనం క్షుణ్ణంగా అధ్యయనం చేయవలసి ఉంటుంది. తర్వాత ఖనిజ వనరులు. తర్వాత చాప్టర్ మనకి ఖనిజ వనరులు. ఖనిజ వనరులను చూసామంటే భారతదేశంలో విభిన్నమైన ఖనిజ వనరులకి మామూలుగా ఇది ఆలవాలమై ఉన్నది. భారతదేశంలో చాలా అనేక రకాల ఖనిజ వనరులు ఉన్నాయి. మరి ఇంత ఖనిజ వనరులు వీటిల్లో వివిధ రకాల ఖనిజ వనరులు ఉన్నాయి. ఏ ఏ రకాల ఖనిజ వనరులు భారతదేశంలో దొరుకుతున్నాయి, అవి ఏ ఏ ప్రాంతాల్లో దొరుకుతున్నాయి, మరి వీటిని ద్వారా ఏ ఏ పరిశ్రమలోకి ఇవి ముడి సరుకులుగా వాడబడుతున్నాయి, ఈ విషయాలన్నీ కూడా మనం ఖనిజ వనరులు అనే చాప్టర్లో చదవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత పరిశ్రమలు. తర్వాత చాప్టర్ మనకి పరిశ్రమలు. పరిశ్రమలు తెలిసిందే. ఏ దేశ అభివృద్ధి అయినా పారిశ్రామికీకరణ తర్వాతనే జరిగింది. ప్రపంచంలో మనం చూసినట్టయితే పరిశ్రమల తర్వాతనే యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా అభివృద్ధి చెందటం మనం చూస్తాం. భారతదేశంలో స్వతంత్రానికి పూర్వమే పరిశ్రమలు ఏర్పడ్డప్పటికీ స్వతంత్రానంతరం మాత్రమే పరిశ్రమల అభివృద్ధి జరిగిందనేది నిజమైన అంశంగా మనం చూస్తున్నాం. మరి ఈ పరిశ్రమలు ఎక్కడెక్కడ ఏర్పడి ఉన్నాయి, ఇవి భారతదేశం యొక్క అభివృద్ధికి ఏ విధంగా ఉన్నాయి అనేది మనం పరిశ్రమలు అనే చాప్టర్లో క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నాం. ఆ తర్వాత రవాణా. రవాణా అనే చాప్టర్ను మనం చూసినట్టయితే ఈ రవాణా అనే చాప్టర్లో మనం భారతదేశంలో ఉన్న వివిధ రకాల రవాణాల గురించి మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా మనకి 4 రకాల రవాణాలు భారతదేశంలో చాలా ప్రాముఖ్యంగా కనిపిస్తున్నాయి. దానిలో మొదటగా చూసినట్టయితే రోడ్డు రవాణా అని, రెండవదిగా రైల్వే రవాణా అని, మూడవదిగా ఎయిర్ రవాణా అని, నాలుగవదిగా జల రవాణా. 4 రకాల రవాణాలను మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఈ 4 రకాల రవాణాలు ఏ విధంగా ఉన్నాయి, మన జీడిపిలో ఒక్కొక్కటి ఏ విధంగా భాగాన్ని కలిగి ఉన్నది, మరి ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ రవాణా వ్యవస్థలో వేయబడ్డాయి అనేది ఈ రవాణాలో మనం క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత చివరిదిగా భారతదేశ భూగోళ శాస్త్రంలో చివరిదిగా మనకి జనాభా వస్తుంది. మరి భారతదేశం మనం చూసినట్టయితే ప్రపంచంలో 2వ అతిపెద్ద జనాభా గల దేశంగా మనం చెప్పుకోవచ్చు. చైనా తర్వాత భారతదేశం 2వ అతిపెద్ద జనాభా గల దేశం. మరి భారతదేశ జనాభాలో ఏ ఏ ప్రాంతాల్లో జనాభా అధికంగా ఉన్నారు, ఏ ఏ ప్రాంతాల్లో జనాభా అల్పంగా ఉన్నారు, జనసాంద్రత ఏ విధంగా ఉంది, జనాభా ఏ విధంగా ఉంది, మరి ఈ జనాభా వల్ల జరిగే పరిణామాలేంటి. భారతదేశంలో ప్రస్తుతం 2011 నాటికి లెక్కల ప్రకారం చూసినట్టయితే, అకార్డింగ్ టు సెన్సస్ ప్రకారం మనం చూసినట్టయితే 2011 నాటికి భారతదేశ జనాభా 121 కోట్లుగా ఉంది.
ప్రపంచంలో 2వ స్థానాన్ని ఆక్రమించి ఉంది. మరి ఈ జనాభాను తగ్గించడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలేంటి? మరి జనాభా వల్ల వనగూడే లాభాలు ఏమన్నా ఉన్నాయా, లేదా జనాభా వల్ల నష్టాలు ఏమన్నా ఉన్నాయా? మరి గవర్నమెంట్ ఏమన్నా కాంట్రాసెప్టిక్ మెజర్స్ ద్వారా వీటిని తగ్గించే ప్రయత్నాలు ఏమన్నా చేస్తుందా అనేది మనం జనాభాలో చర్చించాల్సిన అవసరం ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం. ఈ ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రాన్ని మనం చూసినట్టయితే దీని నుంచి క్వశ్చన్స్ మనకి చాలా తక్కువగా అడుగుతాడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం అనేది భారతదేశ భూగోళ శాస్త్రంలో ఇది ఒక పార్ట్గా ఉంటుంది కాబట్టి దీనిలో కేవలం ఏ అయితే ఉన్నాయో వాటి యొక్క నైసర్గిక స్వరూపాల గురించి, భూస్వరూపాల గురించి మాత్రమే మనం ఇక్కడ చదువుతాం. మిగిలిన అగ్రికల్చర్ కానీ, లేదా నదీ వ్యవస్థలు కానీ, శీతోష్ణ స్థితులు కానీ, లేదా అడవులు కానీ, ఇవి అన్నీ కూడా దీనిలో మనకి భారతదేశ భూగోళ శాస్త్రంలో అంతర్భాగంగానే మనకు కనిపిస్తాయి కాబట్టి ఎక్కువగా పెద్దగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. అయితే భారతదేశ భూగోళ శాస్త్రాన్ని చదివేటప్పుడు కంపల్సరీగా దీనికి మీద ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం మీద మీరు ఖచ్చితంగా శ్రద్ధ ఉంచాల్సిన అవసరం ఉంది. తర్వాత 4వదిగా చూసినట్టయితే తెలంగాణ భూగోళ శాస్త్రం. తెలంగాణ భూగోళ శాస్త్రాన్ని చూసినట్టయితే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ విడిపోవడం వల్ల తెలంగాణ 2014 జూన్ 27న ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోయిందో దాంతో మనకి ఆంధ్ర రాష్ట్రం మరియు తెలంగాణ రాష్ట్రం అనే 2 రాష్ట్రాలు ఆవిర్భవించాయి. మరి ఈ విధంగా విడిపోవడం వల్ల ఆంధ్ర రాష్ట్రం వైశాల్యంలో 8గాను, తెలంగాణ రాష్ట్రం 12వ రాష్ట్రంగాను ఏర్పడడం జరిగింది. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం చూసినట్టయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విషయాలని, నదీ వ్యవస్థలు కానీ, మరి మినరల్స్ కానీ, మరి అడవి వ్యవస్థ కానీ, వీటన్నిటిని కూడా మనం భారతదేశ భౌగోళిక శాస్త్రానికి అనుసంధానంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఫిజికల్ తెలంగాణ రాష్ట్రం యొక్క ఫిజికల్ యాటిట్యూడ్స్ని, ఏ అయితే ఫిజికల్ సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటిని మాత్రమే, ఫిజికల్ సిచ్యువేషన్స్ అంటే వీటి యొక్క నైసర్గిక స్వరూపాలు, రాష్ట్రాలేంటి, రాష్ట్రాల్లో ఉన్న వనరులు ఏంటి, మరి రాష్ట్రాలకు ఉన్న బౌండరీస్ ఏంటి, వీటిని మాత్రమే మనం స్పెషల్గా ఇక్కడ అధ్యయనం కంపల్సరీగా చేయాల్సిన అవసరం ఉంది. మరి తక్కిన వాటన్నిటిలో కూడా భారతదేశ భూగోళ శాస్త్రాన్ని చదివేటప్పుడే మనం దీనిలో అంతర్భాగంగా వీటిని చదవాల్సిన అవసరం ఉంది. సో ఇది భూగోళ శాస్త్రం ఏదైతే మనకి సిలబస్లో ఇచ్చాడో కంప్లీట్ సిలబస్ని మనం ఇక్కడ చూస్తున్నాము. ఇప్పుడు మొదటిగా మనం భారతదేశ భౌగోళిక శాస్త్రాన్ని గురించి అధ్యయనం చేద్దాము. ఎందుకంటే ఇది 2వ పాయింట్గా మనం రాసి తీసుకున్నప్పటికీ మరి భారతదేశ భౌగోళిక శాస్త్రం నుంచే 20 నుంచి 25 మార్కులుగా చాలా పెద్దగా, అంటే అధిక మొత్తంలో మార్కులు అడిగే అవకాశం ఉన్న ఏరియా కాబట్టి ఈ ఏరియా నుంచి ఎక్కువ మార్కులు వస్తున్నాయి కాబట్టి దీన్ని మనం మొదటగా అధ్యయనం చేద్దాం. ఆ తర్వాత ప్రపంచ భూగోళ శాస్త్రాన్ని, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం, తర్వాత తెలంగాణ భూగోళిక శాస్త్రం అని మనం వరుసగా అధ్యయనం చేద్దాము. మొదటగా ఇప్పుడు భారతదేశ భూగోళ శాస్త్రాన్ని గురించి మనం మొదటగా చెప్పుకుందాం. ఇక్కడ మనం చూసినట్టయితే భారతదేశ భూగోళ శాస్త్రంలో మనం ఇందాక చెప్పుకున్నట్టు 13 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 13 లెసన్స్లో మనకి మొదటిగా భారతదేశ ఉనికి, క్షేత్రీయ అమరిక, భారతదేశ ఉనికి మరియు క్షేత్రీయ అమరిక, ఈ అధ్యాయం గురించి మనం ఇప్పుడు క్షుణ్ణంగా చదవవలసి ఉంటుంది. దీనిలో భారతదేశ ఉనికి, క్షేత్రీయ అమరిక అంటే దీనిలో మనం కొన్ని ఏరియాస్ని, పర్టికులర్గా కొన్ని ఏరియాస్ మీద ఫోకస్ ఉంచాల్సిన అవసరం ఉంది. మనం చూసినట్టయితే భారతదేశ ఉనికి అంటే భారతదేశం ఏ ఏ అక్షాంశాల మీద ఉంది, ఏ ఏ రేఖాంశాల మధ్య ఉంది, మరి ఎక్కడెక్కడ ఉందనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఈడ భారతదేశాన్ని మనం చూస్తే భారతదేశము, అసలు భారతదేశం అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? భారతదేశాన్ని 3 విధాలుగా పిలవడం జరుగుతుంది.
మనం చూసినట్టయితే భారతదేశాన్ని ఉపఖండము అని పిలుస్తున్నారు, ద్వీపకల్ప భారతదేశం అని పిలుస్తున్నారు. అంతేకాకుండా ఇండియా అని పిలుస్తున్నాం, భారతదేశము అని పిలుస్తున్నాము. ఈ దేశాన్ని మనం 4 రకాలుగా పిలవడం జరుగుతుంది. మరి మీరు ఈ విషయాలను క్షుణ్ణంగా గమనించాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి. భారతదేశాన్ని ఉపఖండము అంటున్నాం. ఉపఖండము అని ఎందుకు అంటున్నాం? ఖండానికి ఉండవలసిన ఏ అయితే పరిస్థితులు ఉన్నాయో ఆ లక్షణాలన్నీ భారతదేశానికి ఉన్నాయి. దాంతో మనం ఈ దేశాన్ని ఉపఖండం అంటున్నాం. మరి ఖండానికి ఉండిన లక్షణాలు ఏంటి? విశాలత్వం 1, 2 విభిన్నత్వం 1. ఖండం ఎంత విశాలంగా ఉందో భారతదేశం కూడా అంతే విశాలంగా ఉంది. మరి విభిన్నత్వం దేంట్లో కనిపిస్తుంది మనకు? భారతదేశంలో ఖండంలో కనిపించినట్టు వివిధ రకాల వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ భారతదేశం భిన్న మతాలకి, భిన్న సంస్కృతులకి, అంతేకాకుండా భిన్నమైన ఏరియాస్కి ఆలవాలంగా ఉంది భారతదేశంలో విభిన్నమైన పంటలు పండుతున్నాయి, విభిన్నమైన ప్రజలు నివసిస్తున్నారు, విభిన్నమైన మతాలకు పుట్టునిల్లుగా ఉంది. మరి ఇన్ని రకాలుగా ఉండటం వల్ల, ఇన్ని రకాలైన భిన్న పరిస్థితులు ఉండటం వల్ల దీన్ని ఉపఖండంగా పేర్కొనడం జరిగింది. భారతదేశ ఉపఖండంలో ఆనాటి కాలంలో ఏ ఏ దేశాలు కలిసి ఉన్నాయి? ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. బిట్లు చాలా ఈ ఏరియా నుంచి వస్తున్నాయి. భారతదేశానికి ఉపఖండంలో 6 దేశాలు, భారతదేశంతో కలిపి 7 దేశాలు కలిపి దీన్ని ఉపఖండము అన్నారు. మరి ఆ 6 దేశాలు భారతదేశం కాకుండా తక్కిన 6 దేశాలు ఏమిటి? భారతదేశాన్ని ఉపఖండము అన్నాం. మరి ఈ ఉపఖండంలో ఎన్ని దేశాలు ఉన్నాయి? భారతదేశం, 2 పాకిస్తాన్, 3 నేపాల్, 4 భూటాన్, 5 బంగ్లాదేశ్, 6 శ్రీలంక, 7 మాల్దీవులు. ఈ 7 దేశాలను కలిపి మనం ఉపఖండంగా చెప్పుకోవడం జరిగింది. అందుకే ఈ దేశాన్ని ఉపఖండము అని పిలుస్తున్నారు. మీకు యాక్చువల్గా తెలుగు బుక్స్లో ఓన్లీ ఉపఖండం అని వదిలేస్తున్నాడు. మరి ఈ ఏరియాస్ మొత్తం మీద మీకు అవగాహన ఉండాలి. ఎందుకు ఉపఖండం అన్నారు అనేది మీరు తెలుసుకోవాలి. అంతేకాకుండా భారతదేశాన్ని రెండవదిగా ద్వీపకల్ప భారతదేశం అన్నారు. ఎందుకన్నారు ద్వీపకల్ప భారతదేశం అని? అసలు ద్వీపకల్పము అంటే ఒక భౌగోళిక ప్రాంతం 3 వైపులా నీటితోనూ ఒకవైపు భూభాగంతోనూ సరిహద్దు కలిగి ఉంటే దానిని ద్వీపకల్పము అంటున్నాము. అదేవిధంగా భారతదేశాన్ని మనం చూసినట్టయితే ఉత్తరాన మొత్తం కూడా భూసరిహద్దు కలిగి ఉంది. దక్షిణంగా భారతదేశం 3 సముద్రాలతో ఆవృతమై ఉంది. మరి ఈ 3 సముద్రాలను మనం చూసినట్టయితే భారతదేశానికి దక్షిణంగా హిందూ మహాసముద్రం, మరి పశ్చిమంగా అరేబియా సముద్రం, తూర్పుగా బంగాళాఖాతం ఏర్పడి ఉన్నాయి. కాబట్టి దీనిని ద్వీపకల్ప భారతదేశం అని కూడా పిలుస్తున్నారు. మరి మన భారతదేశాన్నే ఇండియా అనే పేరు భారతదేశానికి ఎందుకు వచ్చింది? ఆనాటి కాలంలో భారతదేశానికి వచ్చిన విదేశీయులు ఈ భారతదేశాన్ని రకరకాల పేర్లతో పిలవడం జరిగింది. దానిలో భాగంగా భారతదేశాన్ని పటాన్ని ఒక్కసారి మీరు గమనించినట్టయితే భారతదేశం యొక్క పశ్చిమ ప్రాంతంలో సింధు నది ప్రవహిస్తూ ఉంటుంది. మరి ఈ సింధు నది అనేది ఒక జీవనది, భారతదేశాన్ని సస్యశ్యామలం చేసే ఒక జీవనదిగా మనం పేర్కొనవచ్చు. మరి ఈ నదీ పరివాహక ప్రాంతంలో జీవిస్తున్న మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గ్రీకులు ఆనాటి కాలంలో ఇండోయిలు అని పిలవడం జరిగింది. కాలక్రమేణా ఇండోయిలు అనే పేరు ఇండియాగా మార్పు చెందడానికి కారణమయ్యింది. కనుక తర్వాత కాలంలో వచ్చిన ఆంగ్లేయులు భారతదేశాన్ని ఆక్రమించిన తర్వాత ఈ భారతదేశాన్ని ఇండియాగా వాళ్ళు పిలవడం జరిగింది. దాంతో భారతదేశానికి ఇండియా అనే పేరు వచ్చింది. సో ఈ రకంగా మనకి భారతదేశాన్ని మనం చూసినట్టయితే
3 రకాలుగా మనం పిలవడం గమనిస్తాము. అయితే ఇటీవల కాలంలో, ఆనాటి కాలంలో భారతదేశానికి 3 పేర్లు వచ్చాయి. మరి ప్రస్తుతం భారతదేశంతో వ్యాపారం చేసే విదేశాలు భారతదేశాన్ని ఇంకా ఏదైనా పేర్లతో పిలుస్తున్నాయని మనం చూసినట్టయితే, భారతదేశాన్ని చైనా భారతదేశాన్ని తియాన్జు అనే పేరుతో పిలుస్తుంది. మరి జపాను తిన్జుంకు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. మరి మలేషియా చూసినట్టయితే మలేషియా భారతదేశాన్ని భారతదేశం అనే పిలుస్తుంది. ఈ రకంగా మీరు కరెంట్ అఫైర్స్ మీద కూడా దృష్టిని సారించాలి. జాగ్రఫీ అంటే ఒక భౌగోళిక శాస్త్రంగానే మీరు చూడకూడదు. దీనిలో హిస్టరీ వస్తుంది, దీంట్లో సైన్స్ ఉంటుంది, దీంట్లో కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఇన్ని రకాల సమాహారమే జాగ్రఫీ. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక ఏరియానే ఏదో జాగ్రఫీ అంటే ఒక భౌగోళిక స్వరూపాల గురించి చదివితే సరిపోదు. ఇక్కడ భారతదేశంతో వ్యాపారం ఇక్కడ చూడాలి మీరు. యాక్చువల్గా టెక్స్ట్ బుక్స్లో మనకి ఈ 3 నేమ్స్ గురించే ఉంటుంది. మనం ఇక్కడ ఏం చెప్తున్నాం? చైనా ఏమంటుంది అంటున్నాం, మరి జపాన్ ఏమంటుంది అంటున్నాం, మరి మలేషియా ఏమంటుంది అంటున్నాం. ఇవి మనకు కరెంట్ ఏరియాస్లో లభించే సమాచారం. దీన్ని కూడా ఇక్కడ మీరు నిక్షిప్తం చేసుకోవాలి. తర్వాత మనం చూసినట్టయితే భారతదేశం యొక్క ఉనికి, రెండో పాయింట్ ఉనికిగా మనం చూస్తాం. అసలు ఉనికి అంటే ఏంటి? భారతదేశం ఎక్కడ ఉంది? ప్రపంచ పటాన్ని మనం ఒక్కసారి చూసినట్టయితే ప్రపంచ పటంలో ఆసియా ఖండం యొక్క దక్షిణ ప్రాంతంలో భారతదేశం విస్తరించి ఉంది. భారతదేశం విస్తరించి ఉండటం మనం చూస్తాం. ఆ తర్వాత మనం చూసినట్టయితే అలా కాకుండా అక్షాంశ రేఖాంశాల పరంగా భారతదేశం ఏ ప్రాంతంలో ఉంది అని చూసినప్పుడు భారతదేశాన్ని చూస్తే ఖచ్చితంగా ఇక్కడ మనం మ్యాప్ వేయవలసిన అవసరం ఉంది. మీరు మ్యాప్తో కంపల్సరీగా మ్యాప్తో మీరు చదవాలి. మ్యాప్ లేకుండా ఎప్పుడు కూడా మీరు చదవటానికి ప్రయత్నించవద్దు. మనం మ్యాప్ను చూసినట్టయితే భారతదేశం మనం చూసినట్టయితే దీనిలో ఇది అక్షాంశాలు, ఇది రేఖాంశాలు. భారతదేశంలో ఏ ఏ అక్షాంశాలు చాలా ఇంపార్టెంట్ ఏరియా, చాలా క్షుణ్ణంగా గమనించాలి, చాలా డెప్త్ గల ఏరియా. కాబట్టి మొదటగా మనం చూసినట్టయితే 8 డిగ్రీల 4 సెకండ్ల ఉత్తర అక్షాంశము నుండి 37 డిగ్రీల 6 సెకండ్ల ఉత్తర అక్షాంశం మధ్య ఉత్తర అర్ధగోళంలో భారతదేశం ఉంది. చూడాలి ఒక్కసారి ప్రపంచ పటాన్ని మనం ఒకసారి భూమిని చూసినట్టయితే, భూమిని మనం 2 అర్ధగోళాలుగా చూసినట్టయితే దీన్ని ఉత్తర అర్ధగోళమని, దీన్ని దక్షిణార్ధగోళమని మనం చెప్పుకుంటున్నాం. భూమధ్య రేఖ భూగోళాన్ని 2 అర్ధ భాగాలుగా విభజిస్తుంది. ఈ అర్ధ భాగాలలో పై ఉన్నదాన్ని ఉత్తరార్ధగోళం అని, కింద ఉన్నదాన్ని దక్షిణార్ధగోళం అంటున్నాం. మరి భారతదేశం ఎక్కడున్నది? భారతదేశం ఈ ప్రాంతంలో ఉన్నది. భారతదేశం ఈ ప్రాంతంలో ఉన్నది. మరి ఇదే భూగోళాన్ని మనం తూర్పు పడమరలుగా విభజించినట్టయితే ఈ భాగాన్ని పూర్వార్ధగోళం అని, ఈ భాగాన్ని పశ్చిమార్ధగోళం అంటున్నాము. మరి భారతదేశం ఎక్కడున్నది? మీరు క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఎక్కడుందో చెప్పండి. ఇప్పుడు 1 ఉత్తరార్ధగోళంలో ఉంది, 2 పూర్వార్ధగోళంలో ఉంది. 1 ఉత్తరార్ధగోళంలో బాగా చూడండి, 1 ఉత్తరార్ధగోళంలో ఉంది, 2 పూర్వార్ధగోళంలో ఉంది. ఖచ్చితంగా బిట్టి ఈ విధంగా అడుగుతాడు, భారతదేశం ఏ అర్ధగోళాల్లో ఉన్నది? సో ఇక్కడ అక్షాంశాల పరంగా మనం చూసినట్టయితే 8 డిగ్రీల 4 సెకండ్ల ఉత్తర అక్షాంశం నుండి 37 డిగ్రీల 6 సెకండ్ల ఉత్తర అక్షాంశం మధ్య ఉత్తరార్ధగోళంలోను, అదేవిధంగా 68 డిగ్రీల 7 సెకండ్ల తూర్పు రేఖాంశం, ఖచ్చితంగా గమనించాలి. ఈ అంటే ఈస్ట్, తూర్పు రేఖాంశం నుండి ఇక్కడ 97 డిగ్రీల 25 సెకండ్ల తూర్పు రేఖాంశం మధ్య ఇది విస్తరించి ఉంది. మరి ఒకసారి చెప్పుకుందాం ఇక్కడ చూసి, ఎందుకంటే ఇదే భారతదేశానికి
చాలా ఇంపార్టెంట్ కాబట్టి భారతదేశం అక్షాంశ పరంగా వేటి మధ్య ఉంది, అక్షాంశ రేఖాంశాల పరంగా. అక్షాంశ పరంగా మనం చూసినట్టయితే 8 డిగ్రీల 4 సెకండ్ల ఉత్తర అక్షాంశం నుండి 37 డిగ్రీల 6 సెకండ్ల ఉత్తర అక్షాంశం మధ్య ఉత్తరార్ధగోళంలోను, అదేవిధంగా 68 డిగ్రీల 7 సెకండ్ల తూర్పు రేఖాంశం నుండి 97 డిగ్రీల 25 సెకండ్ల తూర్పు రేఖాంశం మధ్య పూర్వార్ధగోళంలో ఉన్నది. చాలా ఇంపార్టెంట్ ఇది. మరి ఈ ప్రాంతాల్లో చూసినట్టయితే భారతదేశం యొక్క ఉనికి ఈ విధంగా ఉంది. మరి భారతదేశంలో మనం చూసినట్టయితే అక్షాంశ పరంగా చివరగా ఉన్న రాష్ట్రాలు ఏమిటి? అక్షాంశ పరంగా చూసినట్టయితే చివరగా ఉన్న రాష్ట్రాలు బాగా గమనించాలి. జమ్మూ కాశ్మీర్, ఉత్తరంగా జమ్మూ కాశ్మీర్, దక్షిణంగా తమిళనాడు. ఉత్తరంగా జమ్మూ కాశ్మీర్, ఉత్తరంగా దీన్ని జమ్మూ అండ్ కాశ్మీర్ అంటారు. మరి దక్షిణంగా తమిళనాడు. అక్షాంశ పరంగా చూసినట్టయితే భారతదేశం యొక్క చివరి రాష్ట్రాలు ఉత్తరంగా జమ్మూ కాశ్మీర్, దక్షిణంగా తమిళనాడు. మరి రేఖాంశ పరంగా చూసినట్టయితే రేఖాంశాలు ఎట్ట గీయబడి ఉంటాయి? భారతదేశం యొక్క తూర్పుకి ఉత్తర దక్షిణాలకు తూర్పుగా గీయబడి ఉంటాయి. కాబట్టి ఇక్కడ పశ్చిమంగా చివరగా ఉన్న రాష్ట్రాన్ని మనం గుజరాత్ గాను, తూర్పుగా చివరగా ఉన్న రాష్ట్రాన్ని మనం అరుణాచల్ ప్రదేశ్ గాను చెప్పడం జరుగుతుంది. లిజనర్స్ అలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఇక్కడ ఏదైతే రేఖాంశ పరంగా చూసుకున్నట్టయితే పశ్చిమంగా చివరగా ఉండే రాష్ట్రాన్ని గుజరాత్ అని, తూర్పుగా చివరగా ఉన్న రాష్ట్రాన్ని దీన్ని గుజరాత్ అంటారు. దీన్ని అరుణాచల్ ప్రదేశ్గా మనం చెప్పుకోవచ్చు, అరుణాచల్ ప్రదేశ్గా చెప్పుకోవచ్చు. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. ఇక ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏరియా వస్తుంది. అక్షాంశాల్లో భారతదేశాన్ని అనేక అక్షాంశాలు అక్షాంశాలలో ఖండిస్తూ ఉన్నాయి భారతదేశాన్ని. మరి ఈ అక్షాంశాలన్నిట్లో కూడా ఇంపార్టెంట్ అక్షాంశం ఏంటి? 23.5 డిగ్రీ కర్కట రేఖ. ఈ 23.5 డిగ్రీ కర్కట రేఖ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన ఏరియా. ఇక్కడ ఖచ్చితంగా దీని గురించి మీరు అధ్యయనం చేయాలి. ఎన్నోసార్లు దీని నుంచి అనేక రకమైన బిట్లను దీని నుంచే అడిగాడు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. కర్కట రేఖను మనం చూసినట్టయితే ఏంది దీని యొక్క ఇంపార్టెంట్? కర్కట రేఖను మనం చూసినట్టయితే చూడండి, ఒక్కసారి చూడండి కర్కట రేఖ. మరి కర్కట రేఖను మనం చూసినట్టయితే 23.5 డిగ్రీ ఉత్తర అక్షాంశాన్ని మనం కర్కట రేఖ అంటున్నాం. మరి ఈ కర్కట రేఖ భారతదేశాన్ని 2 భాగాలుగా విభజిస్తుంది. 2 భాగాలుగా ఇది కర్కట రేఖ చూడండి ఒక్కసారి. భారతదేశాన్ని ఉత్తర దక్షిణాలుగా 2గా విభజిస్తూ ఉంది. ఇది దీంట్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు కర్కట రేఖ గురించి? కర్కట రేఖలో మనం చూసినట్టయితే కర్కట రేఖ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది? 8 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. ఏంటి ఆ రాష్ట్రాలు? చాలా జాగ్రత్తగా గమనించాలి. మొదటిది గుజరాత్, రెండవది రాజస్థాన్. అయితే చెప్పాలి, మొదటిది గుజరాత్ చూడండి ఒక్కసారి ఇక్కడ చూడాలి, రెండవది రాజస్థాన్, మూడవది మధ్యప్రదేశ్, 4 ఛత్తీస్గఢ్, 5 జార్ఖండ్, 6 వెస్ట్ బెంగాల్, 7 త్రిపుర, 8 మిజోరాం. పాఠకులు గుర్తించాలి, కంప్లీట్గా ఈ 8 మీద మీకు అవగాహన ఉండాలి. వరుస క్రమం కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ అండ్ త్రిపుర, మిజోరాం. ఈ 8 రాష్ట్రాల గుండా 23.5 డిగ్రీ కర్కట రేఖ ప్రయాణిస్తూ ఉంది. అయితే క్వశ్చన్ ఇంకొక రకంగా కూడా వస్తుంది. దీంట్లో ఏ రకంగా వస్తుందంటే, మొదటిగా ఈ రేఖ ఏ రాష్ట్రం గుండా ప్రయాణిస్తుంది? అందరూ కూడా ఇక్కడే తప్పు చేస్తారు, ఖచ్చితంగా గుజరాత్ అని పెడతారు. కాదు, మరి ఏది పెట్టాలి? మిజోరాం అని పెట్టాలి. ఎందుకని? ఈ రేఖ ఎప్పుడు కూడా తూర్పు నుంచి పశ్చిమంగా గీయబడ్డ రేఖలు ఇవి ఊహారేఖలు. మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఇవన్నీ కూడా భూమి మీద గీయబడ్డ ఊహారేఖలు మాత్రమే.
అవి గీసిలేవు. మరి ఈ గీయబడ్డ ఈ ఊహారేఖలు తూర్పు నుంచి పశ్చిమంగా గీయబడ్డాయి కాబట్టి మొదటగా ఇక్కడ మనకు మిజోరాం ఉంటుంది కాబట్టి మిజోరాం మీదుగా మొదటగా గీయబడింది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఏరియాగా మనం చెప్పుకోవచ్చు. మరి రెండవదిగా రేఖాంశాల్లో ఇంపార్టెంట్ ఏంది? భారతదేశం మీద చూడండి, ఒక్కసారి చూడండి, అనేక రేఖాంశాలు భారతదేశం మీద పోతూ ఉన్నాయి. అనేక రేఖాంశాలను మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ రేఖాంశాల్లో భారతదేశం మీదుగా గీయబడ్డ రేఖాంశం ఏంటి? ఇంపార్టెంట్ రేఖాంశం ఏంటి? అసలు రేఖాంశాలు అంటే ఫస్ట్ మీకు దీని మీద అవగాహన రావాలి. రేఖాంశం అంటే ఏ అయితే ఉత్తర దక్షిణాలుగా గీయబడ్డ రేఖల్ని, ఊహారేఖల్ని రేఖాంశాలు అంటున్నాం మనం. ఏవైతే ఉత్తర ధ్రువాన్ని నుంచి దక్షిణ ధ్రువాన్ని కలుపుతూ గీయబడ్డ ఊహారేఖల్ని మనం రేఖాంశాలు అంటున్నాం. మరి ఈ రేఖాంశాలు భారతదేశంలో మొత్తం 30 రేఖాంశాలను మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒక్కసారి చూడండి, ఇటు పాఠకులు చూడండి, 68 డిగ్రీల నుంచి 97 డిగ్రీల వరకు అంటే దరిదాపులో 30 డిగ్రీల రేఖాంశాలు భారతదేశం మీద గీయబడ్డాయి. మరి ఈ రేఖాంశాల్లో ఇంపార్టెంట్ రేఖాంశాల గురించి మనం స్టడీ చేయాలి. రేఖాంశాలు మనం చూసినట్టయితే వీటిని కాలమాన మెరిడియన్స్ అని కూడా అంటారు. కాలమాన రేఖాంశాలు ఎందుకంటున్నారు కాలమాన రేఖాంశాలని? సూర్యుడి కిరణాలు వీటి మీద నిట్ట నిలువుగా పడినప్పుడు ఏదైతే టైం ఉంటుందో ఆ టైంని తెలియచేసే రేఖాంశాలు కాబట్టి, గీతలు కాబట్టి వీటిని కాలమాన రేఖాంశాలని కూడా అంటారు. భారతదేశంలో ఇంపార్టెంట్ కాలమాన రేఖాంశం ఏంటి? ప్రామాణిక రేఖాంశంగా మనం దేన్ని తీసుకుంటున్నాం? ఒక్కసారి చూడాలి. ఇటు దీనిలో మనం తీసుకుంటుంది 82.5 డిగ్రీ తూర్పు రేఖాంశాన్ని మనం భారతదేశ ప్రామాణిక కాలమాన రేఖాంశంగా మనం తీసుకుంటున్నాము. ప్రామాణిక కాలమాన రేఖాంశము అంటే సూర్యకిరణాలు మధ్యాహ్నం పూట నిట్ట నిలువుగా ఈ ప్రాంతంలో పడినప్పుడు ఎంతైతే టైం ఉంటుందో ఆ టైం మొత్తాన్ని భారతదేశం అనుసరించటం జరుగుతుంది. ఇది యాక్చువల్గా సివిల్స్లో ఉంటుంది ఈ సిలబస్ అంతా. మీరు ఈ ఏరియాస్ మీకు పెద్దగా టచ్ కావు, జస్ట్ ఒక పాయింట్ ఇస్తున్నాడు, కానీ వాటిని గురించి మీరు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఎందుకంటే డెప్త్లోకి వెళ్తున్నాడు ఈ మధ్యకాలంలో, కాబట్టి దీని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. 82.5 ఈస్ట్ రేఖాంశం యొక్క ఇంపార్టెన్స్ ఏంది భారతదేశానికి? ఒక్కసారి గమనించాలి. ఏ టైం అయితే ఇక్కడ ఉంటుందో భారతదేశంలో ఉన్న మొత్తం ఏరియాస్ అన్నీ కూడా ఈ టైంను ఫాలో అవుతాయి. ఇదే ప్రామాణిక కాలమాన రేఖాంశంగా మనం తీసుకుంటున్నాం. చాలా జాగ్రత్తగా గమనించండి. మరి ఈ రేఖాంశం భారతదేశంలో ఏ రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది? ఏదైనా కేంద్రపాలిత ప్రాంతంలో ప్రయాణిస్తుందా? ఒక్కసారి చూసినట్టయితే ఒక్కసారి ఇక్కడ చూడండి. మొదటిగా ఇక్కడ ఉత్తరప్రదేశ్ గుండా, ఆ తర్వాత మధ్యప్రదేశ్, ఆ తర్వాత ఛత్తీస్గఢ్, ఆ తర్వాత ఒరిస్సా, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ గుండా ఇది 5 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. అంతేకాకుండా ఒకే ఒక కేంద్రపాలిత ప్రాంతం గుండా ఇది ప్రయాణించడం జరుగుతుంది. అదే యానాం. ఇక్కడ యానాం ఉంది, యానాంకు దగ్గరగా యానాం మీదుగా ప్రయాణిస్తుంది. క్వశ్చన్ మొన్న గ్రూప్ 1 మెయిన్స్లో అడిగాడు, ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఏమని అడిగాడు? ఇది 82.5 ఈస్ట్ రేఖాంశం ప్రయాణించే ఒకే ఒక కేంద్రపాలిత ప్రాంతం ఏది అని కింద అనేక రకమైన బిట్లు ఇవ్వడం జరిగింది. ఏది దాని యొక్క ఇంపార్టెంట్? యానాం. యానాం ఒక్క దాని మీదే ప్రయాణిస్తుంది. మరి ఇక్కడ ఈ పాయింట్ని మీరు చెప్పుకునేటప్పుడు అసలు యానాం ఎక్కడిది అనేది మీరు ఖచ్చితంగా చదవాలి. అట్టా లింక్ పెట్టుకొని చదివితే మీకు పరిపూర్ణమైన అవగాహన వస్తుంది. మరి యానాం ఎక్కడ దేంట్లో పార్ట్ ఇది? పాండిచ్చేరి. చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడున్న పాండిచ్చేరి తమిళనాడు దగ్గర ఉన్న పాండిచ్చేరిలో ఒక భాగమే యానాం. ఈ విషయాన్ని పాఠకులు గమనించాలి కంపల్సరీగా. సో ఈ 82.5 డిగ్రీని రేఖాంశాన్ని మనం ఇక్కడ చూసాం. మరి దీంతో భారతదేశం ఈ టైంని ఫాలో అవుతుంది. భారతదేశం మొత్తం కూడా ఈ టైంను ఫాలో అవుతుంది. మరి భారతదేశమే కాకుండా ఈ టైంను ఫాలో అయ్యే ఇతర దేశాలు ఏమన్నా ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. ఏంటి ఆ దేశాలు? శ్రీలంక ఒకటి, నేపాల్. మన పైన ఇక్కడ ఉంటుంది నేపాల్. ఎప్పుడైనా చూడండి, ఇది నేపాల్.
ఈ ప్రాంతాన్ని మనం నేపాల్ అంటున్నాం. ఈ నేపాల్ ఆ తర్వాత దక్షిణంగా హిందూ మహాసముద్రంలో ఒక అస్తురు బిందువులాగా ఉన్న ఏదైతే ఉందో శ్రీలంక, ఈ రెండు కూడా మన కాలమాన రేఖాంశాన్ని ఫాలో అవుతున్నాయి. ఖచ్చితంగా ఇది నిజము, మన దాన్ని ఫాలో అవుతున్నాయి. అయితే కాలమాన రేఖాంశాలు ప్రపంచంలో ఏదైనా ప్రపంచానికి మొత్తానికి ఒకే స్టాండర్డ్ టైం లేదా కాలమాన రేఖాంశం ప్రపంచం మొత్తానికి ఒకటిగా ఉందా? ఇది మీకు వరల్డ్ జాగ్రఫీలో వస్తుంది, కానీ ఇక్కడే చదవాలి మీరు. మరి ప్రపంచానికి మొత్తానికి కాలమాన రేఖాంశం ఏదన్నా ఉందా? ఉంది. ఏంటిది? గ్రీన్విచ్ రేఖాంశం అంటారు దాన్నే సున్నా మెరిడియన్ అంటారు, జీరో మెరిడియన్ అని అంటారు, సున్నా రేఖాంశం అంటారు. ఈ సున్నా రేఖాంశం అనేది లండన్కి దగ్గరగా ఉన్న గ్రీన్విచ్ అనే ప్రాంతం మీదుగా వేయబడింది కాబట్టి దాన్నే గ్రీన్విచ్ మెరిడియన్ అంటున్నారు. ఈ గ్రీన్విచ్ మెరిడియన్ మీద ఏదైతే సూర్యకిరణాలు మధ్యాహ్నం పూట నిట్ట నిలువుగా పడ్డప్పుడు ఎంత సమయం అయితే ఉంటుందో ఆ సమయాన్ని ప్రపంచం మొత్తం కూడా ప్రామాణిక సమయంగా తీసుకుంటుంది. ఎందుకు తీసుకోవాలి? ప్రామాణిక సమయంగా దాన్ని ఎందుకు తీసుకోవాలి ప్రపంచం మొత్తం? ఎందుకనంటే ప్రపంచంలో రకరకాల కాలాలు ఉంటున్నాయి. అమెరికాలో చీకటి అయితే రాత్రిపూట అయితే మనకి పగలవుతుంది. దీంతో టైం డిఫరెన్స్ వస్తుంది, కాలంలో వ్యత్యాసం కలుగుతుంది. దీంతో అంతర్జాతీయంగా జరిగే వ్యాపారాలకు ఆటంకాలు కలుగుతున్నాయి. దీన్ని అవాయిడ్ చేయటం కోసం ప్రపంచం మొత్తం కూడా ఒకే కాలమానాన్ని తీసుకుంటుంది. దాన్నే మనం ఏమంటున్నాం? గ్రీన్విచ్ మీన్ టైం అంటున్నాము. ఆ గ్రీన్విచ్ మీన్ టైంకి మనది అంటే భారతదేశం యొక్క ప్రామాణిక కాల రేఖాంశం ఎంత ముందుగా ఉంది? చాలా ఇంపార్టెంట్ బిట్టు, మీరు గమనించాలి. 5:30 గంట ముందున్నాము. ఎంత ముందున్నాం? 5:30 గంట ముందున్నాం. చాలా జాగ్రత్తగా చాలాసార్లు అడిగాడు ఇది. ప్రపంచ ప్రామాణిక రేఖాంశానికి భారతదేశ రేఖాంశం ఎంత ముందుగా ఉందని చాలాసార్లు క్వశ్చన్లు అడగడం జరిగింది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. 5:30 గంట ముందున్నాం మనం. ఎందుకని? ఇది ఒక్కసారి ఇక్కడ మీరు ప్రపంచాన్ని కూడా ఒక్కసారి చూడాలి. ఇది ప్రపంచం, భూగోళం. ఈ ప్రపంచంలో మనం చూసినట్టయితే దీన్ని ఏమంటున్నాం? మధ్యగా గీయబడ్డ ఈ రేఖని మనం ఏమంటున్నాం? ప్రామాణిక రేఖాంశం, ప్రపంచ ప్రామాణిక రేఖాంశం. దీన్నే GMT, గ్రీన్విచ్ మీన్ టైం అంటున్నాం. మరి గ్రీన్విచ్ మీన్ టైంకి మనం ఎక్కడున్నాం? జస్ట్ 82.5 డిగ్రీ దగ్గర ఈస్ట్ రేఖాంశం దగ్గర ఉన్నాం. కాబట్టి దీనికి మధ్య దరిదాపులు 30 డిగ్రీలు ఉన్నాయి కాబట్టి 30 డిగ్రీల కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మరి 5:30 గంట మనం ముందున్నాము. 5:30 గంట ముందున్నాం. సో అంతేకాకుండా ప్రపంచంలో మనకేనా కాలమాన రేఖాంశాలు ఉన్నాయి? ప్రపంచంలో ఇంకా ఏమైనా కాలమాన రేఖాంశాలు ఉన్నాయా అంటే మొత్తం 24 కాలమాన రేఖాంశాలు ఉన్నాయి ప్రపంచంలో. ఈ 24 కాలమాన రేఖాంశాల్లో మొదటిది అతి ఎక్కువగా రష్యాలో ఉన్నాయి. 11 కాలమాన రేఖాంశాలు ఉన్నాయి. కానీ ఇటీవల కాలంలో ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రతి దాంట్లో 11 అని ఇచ్చాడు. మీరు గమనించాల్సింది రీసెంట్గా దాన్ని 9కి తగ్గించారు, 9 కాలమాన రేఖాంశాలుగా తగ్గించారు. అదే కెనడాలో 6 కాలమాన రేఖాంశాలు ఉన్నాయి. అమెరికాలో 5 కాలమాన రేఖాంశాలు ఉన్నాయి. మరి భారతదేశంలో ఒకే ఒక కాలమాన రేఖాంశం ఉంది, ఒకే ఒక ప్రామాణిక కాలమాన రేఖాంశం ఉంది. ప్రపంచంలో మొత్తం 24 ప్రామాణిక కాలమాన రేఖాంశాలు ఉన్నాయి. ఆ విషయాన్ని మనం గమనించాలి. సో ఈ రకంగా భారతదేశం యొక్క ఉనికిని మనం ఇక్కడ చూసాం. క్షుణ్ణంగా భారతదేశం యొక్క ఉనికిని మనం చూసాం. ఆ తర్వాత భారతదేశం యొక్క వైశాల్యము, మూడవ పాయింట్, భారతదేశం యొక్క వైశాల్యం ఏ విధంగా ఉంది? భారతదేశాన్ని మనం చూసినట్టయితే విశాలమైన భౌగోళిక ప్రాంతం మన భారతదేశం. మొత్తం 3 చూడండి, ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మీరు. మొత్తం వైశాల్యం భారతదేశాన్ని చూసినట్టయితే 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ప్రపంచంలో 7వ అతిపెద్ద దేశంగా ఉంది. అంతేకాకుండా ప్రపంచం మొత్తం భూవైశాల్యంలో 2.4%తోనూ
అంతేకాకుండా మొత్తం భూగోళంలో 0.57%తోనూ ఉన్నది. ఈడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఏది డిఫరెన్స్? 2.4 ఏంటి, 0.57 ఏంటి? ఇక్కడ ఒక్క భూభాగాన్ని తీసుకుంటేనే, భూగోళంలో ఉన్నవా ప్రపంచంలో ఉన్న ఒక భూభాగాన్ని తీసుకుంటే భారతదేశం భూభాగం మొత్తం భూభాగంలో ఎంత ఉంది? 2.4%గా ఉంది. మొత్తం భూగోళంలో ఎంత ఉంది? 0.57%గా ఉంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రెండు ఏరియాస్ని మీరు ఖచ్చితంగా గమనించాలి. సో ఆ తర్వాత అసలు దీని భూ వైశాల్యం ఎంత అన్నప్పుడు 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్లుగా మనం చెప్పుకోవచ్చు. ఇంత విశాలంగా ఉంది. మరి ఇంత విశాలంగా ఉన్న భారతదేశం ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది? 7వ స్థానంలో ఉంది. మరి అంతకుముందు దేశాలేంటి? మనం మొదటగా చూసినట్టయితే మొదటి దేశం రష్యా, అతిపెద్ద దేశం ప్రపంచంలో రష్యాగా చెప్పవచ్చు. రెండవ దేశం కెనడా, మూడవ దేశం అమెరికా, నాలుగవ దేశం చైనా, ఐదవ దేశం బ్రెజిల్, ఆరవ దేశం ఆస్ట్రేలియా, ఏడవ దేశం ఇండియాగా చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్. ఈ క్రోనలాజికల్ ఆర్డర్ మీరు గమనించాలి. మరి ఒక్కసారి చూద్దాం. ఇక్కడ మొదటిది రష్యాగా చెప్తున్నాం, 2 కెనడా, 3 అమెరికా, 4 చైనా, 5 బ్రెజిల్, 6 ఆస్ట్రేలియా, 7 ఇండియా. ఇక్కడ ఒక విషయం మీకు క్షుణ్ణంగా ఇంతకుముందు చదివిన విద్యార్థులు ఎవరైనా నా క్లాస్ చూస్తున్నప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది. ఇక్కడ యాక్చువల్గా 3వ ప్లేస్లో చైనా ఉండాలి. ఇప్పుడు నేను 4వ ప్లేస్లో చెప్పాను చైనా. ఎందుకంటే రీసెంట్గా చైనా నుంచి తైవాను వేరు చేయబడింది. రీసెంట్గా చైనా నుంచి తైవాన్ వేరు చేయబడటం వల్ల చైనా యొక్క విస్తీర్ణం తగ్గిపోయి 3వ ప్లేస్లోకి అమెరికా పోయింది. 3వ ప్లేస్లో ఉన్న చైనా 4వ ప్లేస్లోకి వచ్చింది. ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయాలు కూడా మీరు ఇంతటితో దీన్ని వదిలేయటం కాదు, ఇంకొక విషయాలు ఇక్కడ ఇంపార్టెంట్ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం కన్నా పెద్ద దేశాలు అన్నాం. మరి ఎన్ని రెట్లు పెద్ద దేశాలుగా ఉన్నాయి? సివిల్స్లో అడిగాడు ఈ క్వశ్చన్స్. మరి రేపు మీకు సివిల్స్లో వచ్చే అడుగుతున్నాడు, అది మీరు గమనించాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఏరియాస్ని మీరు ఎక్కడన్నా సమాచారం ఉంటే ఇంకా ఎక్కువ సమాచారం తీసుకునే ప్రయత్నం చేయండి. మనం చూస్తున్నాం రష్యా అన్నిటికన్నా పెద్ద దేశం అని. మరి భారతదేశం కన్నా రష్యా ఎంత పెద్ద దేశంగా ఉంది? 5 రెట్లు పెద్ద దేశంగా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. భారతదేశం కన్నా రష్యా 5 రెట్లు పెద్ద దేశంగా ఉంది. మరి కెనడా 3 రెట్లు పెద్ద దేశంగా ఉంది. అమెరికా 2.8 రెట్లు పెద్ద దేశంగా ఉంది. మరి ఆస్ట్రేలియా చూస్తే 2.4 రెట్లు పెద్ద దేశంగా ఉంది. ఇవన్నీ మీరు గమనించాలి. మళ్ళీ చెప్తున్నాను వినండి. రష్యా 5 రెట్లు, కెనడా 3 రెట్లు, అమెరికా 2.8 రెట్లు, ఆ తర్వాత ఆస్ట్రేలియా 2.4 రెట్లు పెద్ద దేశాలుగా ఉన్నాయి. మరి ఆ తర్వాత మనం చూసినట్టయితే భారతదేశానికన్నా అనేక చిన్న దేశాలు ఉన్నాయి. మరి మన చుట్టూ ఉన్న భారతదేశానికన్నా చిన్న దేశాలు భారతదేశ వైశాల్యంలో ఎన్నో వంతు ఉన్నాయి అని అడుగుతున్నాడు. క్వశ్చన్స్ ఎన్నో వంతు ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఖచ్చితంగా కష్టమైన ఈ ఏరియాని ఖచ్చితంగా చదవాలి. మొదటగా చూసినట్టయితే జపాన్ తీసుకుంటే భారతదేశంలో 1/8 వంతుగా ఉంది. ఎంతగా ఉంది జపాను? 1/8 వంతుగా ఉంది. ఆ తర్వాత లండన్ తీసుకున్నట్టయితే 1/12 వంతుగా ఉంది. లండన్ 1/12 వంతుగా ఉంది. అదే పాకిస్తాన్ తీసుకున్నట్టయితే 1/4 వంతుగా ఉంది. అదే మన కిందగా ఉన్న మాల్దీవులను కానీ తీసుకున్నట్టయితే ఇది చాలా ఇంపార్టెంట్. ఇదే క్వశ్చన్ అడిగాడు మొన్న. 1/11,000 వంతు ఉంది. 1/11,000 వంతు ఉంది. ఈ విషయాలన్నీ కూడా ఖచ్చితంగా మీరు గమనించాలి. వైశాల్యం వచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా మొత్తం కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. సో భారతదేశం యొక్క మొత్తం వైశాల్యాన్ని గురించి మనం చూసాం ఇక్కడ. అంతేకాకుండా భారతదేశాన్ని
ఉత్తర దక్షిణాలుగా మనం కానీ లెక్కించినట్టయితే, జాగ్రత్తగా చూడండి, ఉత్తర దక్షిణాలుగా లెక్కించినట్టయితే భారతదేశం యొక్క పొడవు 3214 కిలోమీటర్లుగా ఉంది. మరి తూర్పు పడమరలుగా చూసినట్టయితే దీని పొడవు 2933 కిలోమీటర్లుగా ఉంది. ఈ రెండు విషయాలను మీరు జాగ్రత్తగా గమనించాలి. తర్వాత ఇక్కడ భారతదేశం యొక్క వైశాల్యాన్ని గురించి చూసాం. ఆ తర్వాత భారతదేశ రాజకీయ విభాగాలు. భారతదేశ రాజకీయ విభాగాలు మీకు తెలుసు, ప్రస్తుతం భారతదేశాన్ని 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, మొత్తం 36 రాజకీయ విభాగాలుగా విభజించడం జరిగింది. మరి చారిత్రకంగా దీనికి ఏమన్నా ఉన్నాయా? జస్ట్ బిట్టు చదివినట్టు చదవకుండా కాన్సెప్ట్ ఓరియంటెడ్లో ఖచ్చితంగా చదవాలి మీరు. మరి ఇక్కడ చూసినట్టయితే ఇది కాకుండా అసలు చారిత్రకంగా ఏమన్నా ఉందా అన్నప్పుడు ఇక్కడ ఖచ్చితంగా చరిత్రను చదవాలి. మనం ఇక్కడ చరిత్రను చదవాల్సి ఉంటుంది. బ్రిటిష్ వారి కాలంలో చారిత్రకంగా చూస్తే బ్రిటిష్ వారి కాలంలో భారతదేశాన్ని 11 బ్రిటిష్ ప్రావిన్స్గాను 562 ప్రిన్స్లీ స్టేట్స్ అంటే స్వతంత్ర రాజ్యాలుగాను విభజించారు. బాగా చూడండి, 11 బ్రిటిష్ ప్రావిన్స్గాను 562 స్వతంత్ర రాజ్యాలుగాను ఉండేవి. ఏంటి 562 స్వతంత్ర రాజ్యాలంటే? 11 బ్రిటిష్ ప్రావిన్స్లో అక్కడ బ్రిటిష్ పాలన ఉండేది. 562 ప్రిన్స్లీ స్టేట్స్ అంటున్నాం. వాటిల్లో సార్వభౌమాధికారం అనేది రాజులకు ఉండేది, కానీ కప్పం కట్టేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి. ఈ స్వతంత్ర రాజ్యాలే కానీ బ్రిటిష్ వాళ్ళకి కప్పం కట్టాల్సి వచ్చేది, కానీ స్వతంత్రంగా పరిపాలించుకునేవాళ్ళు. అందుకనే వీటిని స్వతంత్ర రాజ్యాలు అన్నారు. 562ని స్వతంత్ర రాజ్యాలు అనడం జరిగింది. మరి ఆ తర్వాత స్వతంత్రానంతరం మనం చూసినట్టయితే మొట్టమొదటిగా భాషా ప్రయుక్త రాష్ట్రంగా, మనందరికీ తెలిసిందే, భాషా ప్రయుక్త రాష్ట్రంగా 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 1956లో పెద్ద మనుషుల ఒప్పందం వల్ల 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. తెలంగాణ ఆంధ్ర కలిసి ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడడం జరిగింది. మరి 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు మొత్తం రాష్ట్రాల సంఖ్య 14, కేంద్రపాలిత ప్రాంతాలు 6గా ఉన్నాయి. ఆ తర్వాత 1957 నుంచి 1987 మధ్యలో మొత్తం 30 సంవత్సరాల కాలంలో 25 రాష్ట్రాలుగా 7 కేంద్రపాలిత ప్రాంతాలుగా భారతదేశాన్ని విభజించారు. ఈ 25 రాష్ట్రాలలో 25వ రాష్ట్రంగా మనకి గోవా ఏర్పడింది. మరి 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో మన ఢిల్లీకి జాతీయ హోదానిచ్చారు. అంటే మన భారతదేశ రాజధానిగా దానికి ఉన్నత స్థానం కల్పించడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే 2000 కాలంలో 2000 సంవత్సరంలో 3 కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఎక్కడి నుంచి ఏర్పడ్డాయి? మొత్తం 3 కొత్త రాష్ట్రాలు. ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ అండ్ బీహార్ నుంచి జార్ఖండ్. ఈ రాష్ట్రాలు ఏర్పడటంతో మొత్తం 28 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాలుగా మొత్తం 35 రాజకీయ విభాగాలుగా భారతదేశం విభజించబడింది. ఆ తర్వాత కాలంలో మనం చూసినట్టయితే రీసెంట్గా 2014 జూన్ 27వ తేదీన ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విభజించబడింది. ఆంధ్ర రాష్ట్రంగాను తెలంగాణ రాష్ట్రంగాను విభజించబడటం వల్ల మొత్తం 29 రాష్ట్రాలుగా 7 కేంద్రపాలిత ప్రాంతాలుగా మొత్తం 36 రాజకీయ విభాగాలుగా భారతదేశం విభజించబడింది. సో ఈ సమాచారాన్ని మీరు తెలుసుకున్న తర్వాత ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, ఈ రాష్ట్రాలలో పెద్ద ఏమిటి చిన్న ఏమిటి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. దీన్ని మనం ఇక్కడ ప్రస్తుతం తుడిపేస్తున్నాం. ఈ రాజకీయ విభాగాలుగా మనం 36 రాజకీయ విభాగాలుగా ఇక్కడ చూసాం. మరి 36 రాజకీయ విభాగాల్లో మనం 3 ఏరియాస్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఒకటి, ఈ 36 రాజకీయ విభాగాల్లో వైశాల్యం పరంగా పెద్దదేంటి,
2 జనాభా పరంగా పెద్దవేంటి చిన్నవేంటి, వైశాల్యం పరంగా పెద్దవి చిన్నవి, జనాభా పరంగా పెద్దవి చిన్నవి. 3 జనసాంద్రత పరంగా పెద్దవి చిన్నవి. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ భారతదేశంలో వైశాల్యం పరంగా రాష్ట్రాల్లో పెద్దవేంటి, రాష్ట్రాల్లో చిన్నవేంటి, అదే రకంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో పెద్దవేంటి, కేంద్రపాలిత ప్రాంతాల్లో చిన్నవేంటి, జనాభా పరంగా రాష్ట్రాల్లో పెద్దవేంటి చిన్నవేంటి, కేంద్రపాలిత ప్రాంతాల్లో జనాభా పరంగా పెద్దవేంటి చిన్నవేంటి, అదేవిధంగా జనసాంద్రత పరంగా రాష్ట్రాల్లో పెద్దవేంటి చిన్నవేంటి, కేంద్రపాలిత ప్రాంతాల్లో పెద్దవేంటి చిన్నవేంటి. ఈ విషయాలను మనం ఖచ్చితంగా క్షుణ్ణంగా గమనించాలి. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ చూసినట్టయితే వైశాల్య పరంగా అంటే ఏ రాష్ట్రం అధిక విస్తీర్ణమైన వైశాల్యాన్ని కలిగి ఉన్నది, ఎక్కువ ఏరియాని కలిగి ఉన్నది అని మనం చూసినట్టయితే వైశాల్య పరంగా పెద్ద రాష్ట్రాలు, మొదటిది భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం వైశాల్య పరంగా చూసినట్టయితే రాజస్థాన్, రెండవది మధ్యప్రదేశ్, మూడవది మహారాష్ట్ర, నాలుగవదిగా ఆంధ్రప్రదేశ్ ఉండింది. ఈ విషయం జాగ్రత్తగా గమనించాలి మీరు. నాలుగవదిగా ఆంధ్రప్రదేశ్ ఉండింది. మరి ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ అనేది రెండుగా విభజన చెందడం జరిగిందో, 2 రాష్ట్రాలుగా విభజన చెందడం జరిగిందో, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం 8వ ప్లేస్లోను, తెలంగాణ రాష్ట్రం 12వ ప్లేస్లోనూ ఉన్నది. ఇది రీసెంట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్. అయితే జనాభా గురించి కానీ జనసాంద్రత గురించి కానీ ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ లేదు. ఆంధ్ర రాష్ట్రం గురించి, ఈ రెండింటి గురించి జస్ట్ వైశాల్యాన్ని గురించి మాత్రమే ఇన్ఫర్మేషన్ తెలిసింది రీసెంట్గా.